కార్యాలయాలకి వెళ్ళాలంటే మామూలు ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళాలంటే ప్రజలు పడిపోయేవాళ్ళు. ఒకప్పుడు పూర్వపు కాలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా భయంగా ఉండేది. ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాళ్ళు. అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది. నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది. నేను నిజం చెప్తున్నాను. అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి, అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు. ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది. ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి పోయి మాట్లాడుకోవచ్చు. ఆ భయం లేదు. తహసీల్దార్ ఆఫీసులు, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని ఆఫీసులు ఇలా తయారైంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే, ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు, వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, అపోజిట్ కాదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు లాగా కాదు, వాళ్ళు ప్రజా సేవకుల్లాగా ముందుకి రావాలి. ప్రజలు రకరకాల కారణాల వలన గవర్నమెంట్ ఆఫీసెస్కి వస్తారు. అయితే వాళ్ళకి అంత మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేయడం, వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయాలని అది చెప్తాం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మాత్రం పాత పద్ధతి, ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో పెట్టినటువంటి పద్ధతి, ఒక కోర్ట్ లాగా ఒక పోడియం మీద కూర్చుని రెడ్ క్లాత్ పెట్టేసి ఆ పరిస్థితి గమనించడం జరిగింది. అది ఎందుకు అట్లా ఉంది? ఇప్పుడు మోరోవర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వంకి రెవెన్యూ ఇస్తున్నారు. వాళ్ళని ఒక రెస్పెక్టెడ్ క్లయింట్స్గా ట్రీట్ చేయాలని ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. రెస్పెక్టెడ్ క్లయింట్గా ట్రీట్ చేయాలంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, అంబియన్స్ ఉందో, అది చూస్తే అది ఇంటిమిడేటింగ్గా ఉంటుంది మామూలు ప్రజలకి. అది ఏదో మేము ఎక్కడో కోర్టుకి వచ్చినట్టు అది నిలబడి మాట్లాడటం అలా జరిగే పద్ధతి అయితే, ఈ పద్ధతిని స్వస్తి చెప్పాలని ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారంగా మొన్న ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ మార్పులు చేయడం జరిగింది. ప్రజలు వస్తే అంటే ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వచ్చే వాళ్ళకి మర్యాదపూర్వకంగా ట్రీట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైతే వాట్ ఎవర్ ఇస్ ద ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ మంచిగా చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎవరు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయేటప్పుడు, నేనే నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా యాజ్ ఏ సిటిజన్ మాత్రం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడప్పుడు జడిసిపోయేవాడిని. అసలు అక్కడ పోవడం ఎట్లా, కూర్చోవడం ఎట్లా, నిలబడడం ఎట్లా అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి రావచ్చు. ఇది ఒక మంచి రిఫార్మ్ కింద తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మాట్లాడమని కోరుతున్నాను.